ఒకసారి రామ్మోహన్ రావు గారు విశ్లేషణ తీసుకుందాం ప్లీజ్. విఠల్ గారు మళ్ళీ తీసుకుంటాం మీ వాయిస్. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ దాడి, ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు అండ్ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఇవి ఎంతవరకు ఈ నిర్ణయాలు, ఇంతకుముందు ఇందిరా గారు ఒక మాట అన్నారు, ఈ సింధు జలాల ఒప్పంద రద్దు నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఇది లాంగ్ టైం ఉండేటువంటి అవకాశం లేదని కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి, అది కరెక్ట్ అయితే కాదు, ఐక్యరాజ్య సమితి ఆ విధంగా ఉండకూడదు అన్నటువంటి విధంగా కూడా చెబుతున్నారు. సో ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా జోష్నా గారు, మీకు అట్లాగే విఠల్ గారికి, ఇందిరా శోభన్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మొదటిగా మనం ఈ పార్టీలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఈ అంశాన్ని. నేను ఒక 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ గా వ్యక్తిగతంగా కూడా 3 సార్లు కాశ్మీర్ పర్యటన చేశాను. నాకైతే ప్రజల మధ్య శత్రుత్వం ఎక్కడ కనపడలేదు. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా సిద్ధాంతాలు అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదం. వామపక్ష తీవ్రవాదానికి కొంచెం ఒక రూట్ ఉంటుంది, ఒక సిద్ధాంత బలం ఉంటుంది. మత తీవ్రవాదానికి సిద్ధాంతం ఉండదు, పిచ్చివాడి చేతిలో రాయాలి కదా. రెండోది, ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన పిచ్చివాడి చేతిలో రాయలాగా కూడా చూడడానికి అవసరం లేదు. వాళ్ళకు లక్ష్యంతో మంది పెట్టారు. అందుకని మన దాడిని నేను ఇంకో రకంగా విశ్లేషిస్తున్నాను. ఇప్పటిదాకా మనకు ఈ మత దాడుల్లో గోకుల్ చాట్ లో గానీ, దిల్సునాలు గానీ, బొంబాయి ఏ దాడులు అయినా కూడా మతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు, ఏ మతం అని చనిపోయింది. అక్కడ వాళ్ళకు మతం లేదు, కులం లేదు. తీవ్రవాదం అంటే జనసమర్థన గల ప్రాంతంలో బాంబు వేసిపోవడం, అది ఓరకంగా. కానీ మన జరిగిన దాడి ఏంటంటే పూర్తిగా మతపరమైన దాడి. అంటే చెడ్డీ విడిపించి, ఇంతకుముందు శోభన గారు చెప్పారు కదా, ఆ మాట అనడానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ అట్లా ఆ రకంగా మతపరంగా చూసి చంపడం. రెండోది, అంతర్జాతీయంగా వాళ్ళు తీవ్రవాదులు ఎప్పుడు కూడా బద్దలు కొట్టైనా సరే పేరు సంపాదించుకునే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేనేమైంది, జేడీ వ్యాన్స్ మన దేశంలో పర్యటిస్తున్నారు, అమెరికా అగ్రరాజ్యం అని ఒక ఉపాధ్యక్షుడు. అట్లానే మన ప్రధాని మనకు సౌదీ అరేబియా పర్యటిస్తున్నాడు. ఈ రెండు అవకాశాలు చూసుకున్నారు వాళ్ళు. అంటే అంతర్జాతీయంగా ఈ సంఘటనకు బాగా ప్రచారం లభించాలంటే ఇది సరైన సమయం అనుకున్నాను. అది వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారు. కానీ దానికి పర్యవసానంగా మనం కూడా సగం ప్రాణాలతోని మనం రాజకీయాలు చేయలేం. కానీ ఇప్పుడు మన దేశానికి కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాళ్ళకి ఎంత ఫ్లెక్సింగ్ అయిందో మనం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్ల 60-70 దేశాలు వెంటనే స్పందించి, అమెరికాతో సహా, చైనాతో సహా, ముఖ్యంగా మన దేశం పట్ల ఆఖరికి దుర్మార్గమైన పని చేసిన పాకిస్తాన్ కూడా స్పందించక తప్పలేదు. అంటే ఇది మనకు ప్లస్ పాయింట్. ఇక్కడ ఒకటేమో నిన్న దాడులు జరిగితే ఎంపిక చేసి మరీ చంపారు కదా. అందులో ముస్లిం చనిపోయింది, గుర్రాలు నడిపించడం ఆయన వ్యతిరేకించి ఆయన గట్టిగా పుంజుకొని చనిపోయారు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ దాడిని పార్టీలు ఖచ్చితంగా ఖండించాల్సిందే. నిన్న ఏవైతే చర్యలు జరగాల్సినాయి అవి కూడా కొంత మొదలైనవి. కానీ ఒక్కొక్క అభ్యంతరం ఏంటంటే నిన్న ప్రభుత్వం చేయాల్సిన పని నిర్ణయాలు తీసుకోకముందే అఖిలపక్షం పెడితే బాగుండేదని నా ఉద్దేశం. ఎందుకంటే నిర్ణయాలు వెంట ప్రకటించడానికి మిగిలింది ఏముంటది? అఖిలపక్షం పెట్టడం చాలా కరెక్ట్ అంటున్నా. అఖిలపక్షం చేసిన తర్వాత ఈ సింధు నది జలాల విషయంలో కానీ కొంత స్పందిస్తే బాగుంటుంది అనిపించింది. సింధు జలాల నది ఒప్పందం నేను అడ్వకేట్ గా చదివిన వాడిని. అది 60s జరిగింది, కానీ రద్దు చేయడానికి వీల్లేదు, అందులో క్లాజ్ లేదు. కానీ సస్పెండ్ చేయొచ్చు, తాత్కాలికంగా సస్పెండ్ చేయొచ్చు, అది అవసరం. కానీ ఏంటంటే మనకు ఎన్నిసార్లు చూసినా మనకు కాశ్మీర్ లో ఇటీవలనే కొంచెం జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు అందరు కూడా. నేను 3 సార్లు పోయిన దాంట్లో చూసుకుంటే అమర్నాథ్ వెళ్తే నేను ఆ గుర్రాల వాళ్ళ కష్టం చూసినాక నేను అన్నాను, మా పుణ్యం మొత్తం మీకే దక్కుతుందయా, మీరు పొద్దున్న లేచి 16 గంటలు, 8 గంటలు పోవడం, 8 గంటలు రావడము అని అన్నాను. అట్లాగే వాళ్ళ ఆదరణ కూడా, వాళ్ళు ఎంత కమిట్మెంట్ తో ఉంటారండి. ప్రజలు చెప్తున్నారు, నేను పార్టీలోనూ దుర్మార్గంగా తీవ్రవాదాన్ని ఖండిస్తూనే వాళ్ళు ఎంత కమిట్మెంట్ తో ఉంటారు. మేము ఒక అడ్రస్ తెలియకపోతే మేము అడిగితే ఒక ఆయన స్కూటర్ మీద, డొక్కు స్కూటర్, మా కార్ని అనుసరిస్తూ ఒక 2 కిలోమీటర్లు మమ్మల్ని దూరం దాకా తీసుకెళ్లి అటు మాకు రూట్ చూపించి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళి మేము ఎక్కడెక్కడ బస్సు చేసిన వాళ్ళందరూ కూడా మీ టూరిజం వల్ల మేము బతుకుతున్నామనే దాంతో ఉన్నారు. ఇవాళ నిన్న పెద్ద ఎత్తున అందరూ ముస్లింలు, హిందువులు కూడా నిన్న ర్యాలీ తీయడానికి కారణం ఏంటంటే వాళ్ళ బతుకుదేరు టూరిజం మీద ఆధారపడుతుంది. ఇటీవల టూరిజం మరింత పెట్టింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీవ్రవాదం దాడి చేసిందని ఒక అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించాలని ట్రై చేసినప్పుడు ఇంకొక హెచ్చరిక కూడా మనం చేశారు. అమర్నాథ్ యాత్ర రేపు జూలై 3 నుంచి మొదలవుతుంది. ఈ జూలై 3 నుంచి మొదలై అమర్నాథ్ యాత్రకు సవాల్ విసిరింది, ఎట్లా చేసుకుంటారో చూస్తామని. ఇప్పుడు ఆ సవాలు మనం స్వీకరించాలి. గతంలో 2001 నుంచి 2 సార్లు 3 సార్లు ఈ అమర్నాథ్ యాత్రికులకు దాడి జరిగింది.
పదుల సంఖ్యలో కొన్నిసార్లు 60-70 మంది కూడా చనిపోయిన సందర్భాలు. ముఖ్యంగా ఎన్కౌంటర్ విషయంలో కూడా చాలా సార్లు మనకు అంటే మన ఏదైతే తీవ్రవాద దాడులన్నీ కూడా గతంలో పట్టణాలకు నగరాలకి పరిమితమైనవి. ఈ అటవీ ప్రాంతంలో ఎప్పుడు కూడా టూరిస్ట్ ప్లేస్లలో చేసింది, కానీ అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేసింది. కానీ ఇట్లా టూరిస్ట్ ప్లేసులలో అంటే అభినవ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గామ్ లో అయితే ఒక 2 రోజులు ఉన్నాను నేను. ఆ పహల్గామ్ కు వెళ్లే క్రమంలో అక్కడ మైదాన ప్రాంతం, ఇప్పుడు భౌగోళికంగా చూసుకుంటే మనకు అంత మంచుకొండల మధ్య కూడా అడవులు ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణోదేవి టెంపుల్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, మీ అందరికీ. మనకు కాట్రా నుంచి మొదలుకొని అడవి ఒక పద్ధతిలో మన రోడ్స్ హైవేస్ క్రాస్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పక్కనే అడవి ఉన్నది. స్థానికులు ఇంతకుముందు శోభన్ గారు ఒక మంచి మాట అన్నారు, ఏంటంటే ఇంటి దొంగ ప్రాణహాని. నిజంగా వాళ్ళు ఆ మిలిటరీ రేసులు రావడానికి వాళ్ళకు ఆహారము పానీయము అడవులు అందిందంటే దానికి ఖచ్చితంగా ఉన్నట్టే కదా. ఇద్దరు అందులో తేలింది కూడా, ఇటు పాకిస్తాన్ జాతీయులు అయితే. ఇప్పటిదాకా పాకిస్తాన్ ఎప్పుడు బుకాయించుకుంటూ వచ్చింది, ఏది వస్తుంది కూడా ఇప్పుడు కూడా అది మాకు సంబంధం లేదు అది. కానీ జో బైడెన్ ఈ ట్రంప్ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఒక అనుభవానికి వస్తే తత్వం బోధపడతాను మంచి మాట అన్నాడు. పాకిస్తాన్ అంత దుర్మార్గమైన తీవ్రవాద దేశం ఇంకోటి లేదు, మేము ఇప్పటిదాకా నమ్మినము మోసపోయినాము, ఇక ముందు చేసి వాళ్ళకి సహాయం చేసేది లేదంటే ఎప్పుడన్నాడు? ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం నుంచి పాకిస్తాన్ తీసుకొచ్చుకొని మనం మొత్తం ప్రపంచాన్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అని మాట్లాడి. అలాగే బిల్ క్లింటన్ అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న ఆయన, బిల్ క్లింటన్ ఒక వ్యాసం రాస్తూ అధ్యక్షుడిగా పోయిన తర్వాత ఒక మంచి మాట చెప్పాడు, తీవ్రవాదానికి మూలాలు ఎక్కడున్నాయని చెప్పాడు. తీవ్రవాదం ఏంటంటే అత్యంత పేదరికము వెనుకబడతానం ఉన్న దేశాల నుంచి తీవ్రవాదం వస్తుంది. ఈ 2 ప్రధాన కారణాలు. సౌదీ అరేబియాలో తీవ్రవాదం ఎందుకు లేదు, గల్ఫ్ కంట్రీస్ లో తీవ్రవాదం ఎందుకు లేదు అంటే పాకిస్తాన్ లో ఎందుకున్నది అంటే చూసాం కదా, మన 500 రూపాయలకు గోధుమ పిండి కిలో అయింది కదా. అందుకని ఈ విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా తీవ్రవాదానికి ఒక అడ్డా మారింది పాకిస్తాన్. అందుకని అందరి టార్గెట్. ఒకసారి కాలర్ తో మాట్లాడదాం. యాదవరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి యాదవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి యాదవరెడ్డి గారు. హలో మేడం, నమస్తే. మీకు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్తే. అవునండి, యాదవరెడ్డిని మాట్లాడుతున్నానండి. మాట్లాడండి యాదవరెడ్డి గారు, మీ వాయిస్ క్లియర్ గా ఉంది, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. సార్, పెద్దలకు మీకు హెచ్ఎం టీవీకి అందరికీ నమస్కారం. నమస్తే అండి. అక్కడ చూసిన అదే చెప్తున్నాను మేడం, అక్కడ చూసిన ఘటన చూసి నేను ఒకసారి పెద్దలకు చెప్తున్నది ఏంటంటే, ఒకసారి మనము ఎట్లా వాళ్ళు మనని ఇట్లా చేసిర్రో వాళ్ళని కూడా అట్లా చేయాలని నా ఉద్దేశం. ఓకే యాదవరెడ్డి గారు, ఓకే అండి. అదే అండి ఆవేదన ఏం చేస్తే ఇది చల్లారుతుంది అన్న అదిలో ఇక్కడ మన వాళ్ళని ఎలా చేశారో అలాగే చేయాలన్నటువంటి ఆయన చెప్పిన మాటల్లో ఆవేదన అయితే అర్థమైంది. ఇక్కడ ఏంటంటే భావోద్రేకంగా మారుతుంది. నిజంగా చెప్పాలంటే మన అందరికీ ఆవేదన ఉంది. ఈ ఆవేదన ఫుల్ఫిల్ కావాలంటే ఆవేదనకు ఒక పరిష్కారం లభించాలని నేను 3 సూచనలు చేస్తున్నాను ప్రభుత్వానికి. మొట్టమొదటి ఒకటేంటంటే అంతర్జాతీయంగా ఇవాళ మనం మద్దతు కూడా పెట్టుకోవాలి. గతంలో వాజ్పేయి గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇప్పుడు పాకిస్తాన్తో 2 సార్లు యుద్ధాలు వచ్చినాయి మనకు. 3వసారి కూడా కార్గిల్ యుద్ధం అన్నట్టు వరకు చెప్పాలంటే ఈ 3 సార్లు చూస్తే మన దగ్గర సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. చూడండి, ఇందిరాగాంధీ అప్పుడు కానీ, మాకు ఇప్పుడు వాజ్పేయి అప్పుడు కానీ, తర్వాత మనకు ఏదైతే మోడీ గారు హయాంలో జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ అస్థిరత ఏర్పడటం. పాకిస్తాన్ లో అస్థిరత ఏర్పడి పాకిస్తాన్ లో 2 ఉంటాయి. రాజకీయ సుస్థిరత ఏర్పడితే సైన్యం ఓర్వలేదు అది. కానీ సైన్యం ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటది. ఒకవేళ పాకిస్తాన్ లో ఇప్పుడు పాకిస్తాన్ లో 2 చెడ్డినట్టే పరిస్థితి ఉంది కదా. 2 చెడ్డ, ఇప్పుడు 2 పోయింది. కనుక అందుకనే అక్కడ మేజర్ జనరల్ మాట్లాడిన విషయం ఏదైతుందో కాశ్మీరీ ప్రజలు, మీరు ఇంట్రోలు చెప్పారు, ఇటీవల ఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత ప్రజలు ఇండియాలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇండియాలో చేరడానికి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆధార్ కార్డు పట్టుకొని అక్కడి మన పట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రజల మద్దతు మనకు లభిస్తుంది కనుక మన చేతిలో ఉండదు ఆక్రమిత కాశ్మీర్ అనే ఒకటి వచ్చింది. కానీ మనం తీవ్రంగా తెలియజేసుకొని ఆక్రమిత కమిషన్ కలుపుకుందాం అనే మాట వస్తుంది. నిజంగా గతంలో ఇందిరాగాంధీ గారు కూడా బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు మనం లాహోర్ దాకా కొట్టుకుపోయినాం. కానీ అంతర్జాతీయ ఒప్పందాలు మనకు అనుసరించి మనం గెలిచినా సరే మన ప్రాంతాన్ని విడిచిపెట్టాలని వెనక్కి వచ్చినాం. ఇప్పుడు
ఇప్పుడు మనము గత చేతి బంధనం చేసుకొని రాజకీయ పార్టీల మధ్య విభేదం చూసుకుని కాళ్ళు అన్నట్టు ఆయన చేసిండు అంటే మా తాత తప్పు చేసిండని మనం ఇప్పుడు ఇలా లాభం లేదు. గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆలోచన చేయాలి. ఇక్కడ 3 విషయాలు. ఒకటేమో అంతర్జాతీయంగా మనం మద్దతు లభిస్తున్న దాన్ని ముందుకు చర్యలతో దూరం చేసుకోవద్దు, అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయాలి. ఓకే. రెండోది ఇండియాలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని మనం ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలి. ఓకే. మూడోది భద్రతా వైఫల్యం స్పష్టంగా అనిపిస్తుంది ఇక్కడ. అంటే నేను ఇప్పటిదాకా 2 రోజుల నుంచి మాట్లాడుతున్న సందర్భంలో భద్రతా దళాల మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సింది. కానీ అక్కడ భద్రత ఏదైతే అజిత్ దోవలే చెప్పారు, భద్రతా దళాల హెచ్చరికలు వచ్చినా కూడా వాళ్ళు ఆ సమయంలో స్పందించలేదు, అక్కడ సరైన విధంగా చేయలేదు అనేది వాస్తవం. విఠల్ గారు